ఢిల్లీలో బాంబు పేలితే పాకిస్తాన్కి ఎందుకు చెమటలు పడుతున్నాయి? అక్కడ సీన్ మొత్తం ఎందుకు రివర్స్ అయింది? ఢిల్లీలో బాంబు పేలుడు తర్వాత పాకిస్తాన్ మొత్తం లిటరల్గా ఫుల్ హై అలర్ట్ మోడ్లోకి వెళ్ళిపోయింది. నిన్న సాయంత్రం కరెక్ట్గా 7:15 ఢిల్లీలో బాంబు పేలిందని మనందరికీ తెలుసు. కానీ ఆ ఒక్క వార్తతో పాకిస్తాన్ గుండెల్లో రైళ్లు పరిగెత్తాయి అంటే నమ్మండి. అప్పటి నుండి పాకిస్తాన్ ఒక భయంకరమైన నిద్రలేని రాత్రిని గడిపింది. అసలు మ్యాటర్ ఏంటంటే, మన దగ్గర ఏదైనా జరిగితే ఎక్కడ మన వాళ్ళు వచ్చి సర్జికల్ స్ట్రైక్ చేస్తారో, ఎక్కడ మీద పడి కుమ్మేస్తారో అని వాళ్ళకి ఫుల్ టెన్షన్ పట్టుకుంది. అందుకే పాకిస్తాన్ ప్రధానమంత్రి వెంటనే త్రివిధ దళాలు అంటే ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ చీఫ్లతో ఒక ఎమర్జెన్సీ మీటింగ్ అరేంజ్ చేశారు. ఆ మీటింగ్లో ఏం డిస్కస్ చేశారో కానీ బయటకు వచ్చాక మాత్రం క్లియర్గా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ ఫైటర్ జెట్లు ఇండియా అండ్ పాకిస్తాన్ మధ్య ఉన్న బోర్డర్ ఏరియాల్లో, ముఖ్యంగా రాజస్థాన్ సరిహద్దు ప్రాంతాన్ని డేగ కళ్ళతో మానిటర్ చేస్తున్నాయని తేల్చి చెప్పారు. అంటే వాళ్ళ భయం ఏ లెవెల్లో ఉందో అర్థం చేసుకోండి. తప్పు చేసినోడికి తలవంపులు, తప్పు చేయనోడికి దేవుడి అండ అన్నట్లు వాళ్ళేదో తప్పు చేశారు కాబట్టే ఇప్పుడు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. వాళ్ళ సోల్జర్స్ అంతా బార్డర్లో అప్రమత్తంగా డ్యూటీలు చేస్తున్నారు. దీనితో పాటు మొత్తం పాకిస్తాన్ని హై అలర్ట్లో ఉంచారు. వివిధ ప్రదేశాలలో మాక్ డ్రిల్స్ కూడా స్టార్ట్ చేశారు. అంటే యుద్ధం వస్తే ఎలా తట్టుకోవాలి అనే ప్రాక్టీస్ అన్నమాట. కాబట్టి అసలు ఏం జరిగిందో డీటెయిల్గా తెలుసుకుందాం. అంతకంటే ముందు మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్ సెక్షన్లో జై హింద్ అని రాయడం కూడా మర్చిపోకండి. ఢిల్లీ బాంబు దాడికి కరెక్ట్గా 5 రోజుల ముందు మన ఇండియాలో చాలామందిని పోలీసులు అరెస్ట్ చేశారు. వాళ్ళ ఇళ్లల్లో, వాళ్ళ అడ్డాల నుండి కొన్ని పేలుడు పదార్థాలు, కొన్ని భయంకరమైన విషపూరిత పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు. ఈ పాయిజన్ ఎంత డేంజర్ అంటే అది కేవలం 1 మిల్లీలీటర్ ఉంటే చాలు ఒక మనిషిని సింపుల్గా చంపేయచ్చు. అంత పవర్ఫుల్ అన్నమాట. కాబట్టి వాళ్ళు ఎలాంటి మాస్టర్ ప్లాన్ వేశారో, ఎలాంటి స్కెచ్ గీశారో తెలుసుకుందాం. ముందుగా ఇక్కడ చూడండి, ఇప్పుడే వచ్చిన లేటెస్ట్ అప్డేట్ ఇది. ఢిల్లీ బాంబు దాడుల తర్వాత పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ ఫుల్ హై అలర్ట్లో ఉందని, వారి ఫైటర్ జెట్లు రాజస్థాన్ బోర్డర్ ఏరియాల్లో కంటిన్యూస్గా ఎగురుతున్నాయని ఒక ఇంటర్నేషనల్ న్యూస్ రిపోర్ట్లో చెప్పారు. ఇలాంటి న్యూస్ బయటకు రాగానే బ్రిటన్ గవర్నమెంట్ వెంటనే రియాక్ట్ అయింది. ఇండియాలో ఉన్న తమ సిటిజన్స్కి లేదా ఇండియా పాకిస్తాన్ బోర్డర్లో ఉన్న ఎవరికైనా, ముఖ్యంగా బ్రిటిష్ పౌరులు లేదా టూరిస్టులు ఎవరైనా ఉంటే వెంటనే బోర్డర్కి ఒక 10 కిలోమీటర్లు వెనక్కి వచ్చేయాలని బ్రిటన్ ఒక సీరియస్ అనౌన్స్మెంట్ ఇచ్చింది. అంటే పరిస్థితి ఎంత సీరియస్గా ఉందో వాళ్ళకి అర్థమైందనమాట. ముందు నుయ్యి వెనక గొయ్యి లాంటి పరిస్థితిలో ఎవరు ఇరుక్కోకూడదని వాళ్ళ జాగ్రత్త వాళ్ళది. ఇప్పుడు ఢిల్లీ సంఘటనలోకి డీప్గా వెళ్లే ముందు పాకిస్తాన్ బిహేవియర్ గురించి కొంచెం తెలుసుకుందాం. పాకిస్తాన్లో ఎందుకు అంత హారర్ సినిమా నడుస్తుందో తెలుసుకుందాం. తప్పు చేసినోడు ఎప్పుడు దొరికిపోతానేమోనని భయపడుతూనే ఉంటాడు. ఇప్పుడు పాకిస్తాన్ పరిస్థితి సేమ్ అలాగే ఉంది. వాళ్ళేమైనా అమాయకులా? కాదు కదా. వాళ్ళకి తెలుసు వాళ్ళు చేసిందేంటో. అందుకే వాళ్ళు ఆల్రెడీ వణకడం స్టార్ట్ చేశారు. ఎందుకంటే మీకు గుర్తుండే ఉంటుంది, కొంతకాలం క్రితం పుల్వామాలో ఇలాంటి బాంబు పేలుడు జరిగినప్పుడు దానికి ఇండియా ఎలా రివర్స్ గిఫ్ట్ ఇచ్చిందో, ఎలా ప్రతీకారం తీర్చుకుందో ప్రపంచం మొత్తం చూసింది. ఆ దెబ్బ పాకిస్తాన్కి ఇంకా గుర్తుండిపోయింది. ఇప్పుడు అదే భయం వాళ్ళ మైండ్స్ని, గుండెల్ని పట్టుకుంది. ఎందుకంటే ఇటీవల ఢిల్లీ బాంబు పేలుడులో 11 మంది చనిపోయారు, 24 మందికి పైగా సీరియస్గా ఇంజూర్ అయ్యారు. ఇది చిన్న విషయం కాదు. జరిగిన 3 గంటల తర్వాతే మన హోంమంత్రి అమిత్ షా గారు ఈ గాయపడిన వారిని కలవడానికి డైరెక్ట్గా హాస్పిటల్లోకి వెళ్ళారు. దీన్ని బట్టి మన గవర్నమెంట్ ఎంత సీరియస్గా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు పాకిస్తాన్ రియాక్షన్ చూస్తే నవ్వు వస్తుంది. వాళ్ళ భయాన్ని ఊహించుకోండి. ఢిల్లీలో పేలుడు జరిగితే పాకిస్తాన్కి ఎక్కడో కాలుతుంది. వాళ్ళు భయంతో రాజస్థాన్ బోర్డర్లో ఎయిర్ పెట్రోలింగ్ స్టార్ట్ చేశారు. వాళ్ళు అర్ధరాత్రి ఢాకా త్రివిధ దళాల అధిపతులతో ఎమర్జెన్సీ మీటింగ్ పెట్టారు. ప్రధాని షాబాజ్ షరీఫ్ రాత్రి పొద్దుపోయే వరకు నేషనల్ సెక్యూరిటీ వాళ్ళతో, డీజీలతో సీక్రెట్ మీటింగ్స్ నడిపారు. ఇంతలో పేలుడు తర్వాత కొన్ని ఏరియాస్కి ట్రావెల్ చేయొద్దని ట్రావెలర్స్ని హెచ్చరిస్తూ బ్రిటిష్ ఫారిన్ ఆఫీస్ ఒక అడ్వైజరీ జారీ చేసింది. అంటే ఏదో పెద్దది జరగబోతుందని వాళ్ళు ముందే పసిగట్టారేమో. ఇప్పుడు అసలు ఆ బాంబు పేలుడు జరిగిన లొకేషన్, దాని వెనుక ఉన్న ప్లానింగ్ గురించి కొంచెం డీటెయిల్డ్గా మాట్లాడుకుందాం. మీరు ఢిల్లీలోని ఎర్రకోటని చూసే ఉంటారు, కనీసం ఫోటోల్లో అయినా చూసి ఉంటారు. ఆగస్టు 15న మన భారత ప్రధానమంత్రి జెండా ఎగరేసి స్పీచ్ ఇచ్చేది ఇక్కడే. ఇది మన దేశానికి ఒక ఐకాన్ లాంటిది. పేలుడు జరిగింది కరెక్ట్గా అదే ప్లేస్కి దగ్గరలో, గేట్ నెంబర్ 1 ఉన్న మెట్రో స్టేషన్ దగ్గర. మీరు మ్యాప్లో చూస్తే అర్థమవుతుంది. ఇది ఢిల్లీ ఎర్రకోట నుండి కేవలం 300 మీటర్ల దూరంలో ఉంది. కనీసం 1 కిలోమీటర్ దూరం కూడా లేదు. జస్ట్ రాయి విసిరితే తగిలేంత దూరం. ఇక్కడే చాందినీ చౌక్ మార్కెట్ అనే ఫేమస్ మార్కెట్ ఉంది.
ఈ మధ్యకాలంలో చాందినీ చౌక్ మార్కెట్ ఫుల్ రద్దీగా ఉంది. ఎందుకంటే ఇండియాలో ఇప్పుడు పెళ్ళిళ్ళ సీజన్ నడుస్తుందని మీ అందరికీ తెలుసు కదా. అందుకే షాపింగ్ చేయడానికి జనాలు గుంపులుగా వస్తున్నారు. కాలు పెట్టడానికి కూడా ప్లేస్ లేని సిచ్యువేషన్ అది. అలాంటి రద్దీ ఏరియాలో జనాలు ఎక్కువగా ఉన్న టైం చూసి ఈ పేలుడు ప్లాన్ చేశారు. ఈ పేలుడు నుండి వచ్చిన పొగ ఆరెంజ్ కలర్లో ఉంది. ఈ కలర్ చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఎందుకంటే నారింజ రంగు పొగ వచ్చిందంటే అక్కడ వాడింది మామూలు మందుగుండు కాదని అర్థం. ఇంకొక షాకింగ్ విషయం ఏమిటి అంటే ఈ బాంబు పేలిన ప్లేస్కి కొద్ది దూరంలో, దాదాపు 5 మైళ్ళ దూరంలో మన పార్లమెంట్ భవనం ఉంది. ఇది మన క్యాపిటల్ సిటీకి హార్ట్ లాంటిది. అంటే వాళ్ళు ఎంత సెన్సిటివ్ ఏరియాని టార్గెట్ చేశారో చూడండి. అక్కడ సెక్యూరిటీ ఎంత టైట్గా ఉంటుందో మనకు తెలుసు. చీమ చిటుక్కుమన్నా తెలిసిపోతుంది. అలాంటి చోట వాళ్ళు అంత ధైర్యంగా బాంబు పేల్చారంటే ఇది చిన్న విషయం కాదు. దీని వెనుక పెద్ద కుట్ర ఉంది. పాముకి పాలు పోసి పెంచినట్టు మన పక్కనే ఉంటూ మనల్నే కాటేయడానికి చూస్తున్నారు కొంతమంది. ఇప్పుడు మీరు చూడండి, బాంబు దాడికి 5 రోజుల ముందు జరిగిన డ్రామా ఏంటో చెప్తాను. మన పోలీసులు కొంతమందిని అరెస్ట్ చేశారు కదా. ఇందులో 2 మెయిన్ క్యారెక్టర్స్ ఉన్నారు. ఒకడి పేరు డాక్టర్ ముజామిల్, మరొకటి పేరు డాక్టర్ ఆదిల్. వీళ్ళ ప్రొఫైల్స్ చూస్తే మైండ్ బ్లాక్ అవుతుంది. వీళ్ళు MBBS డాక్టర్లు, పైగా చైనా నుండి PhD కూడా చేశారట. అంత చదువుకుని ఇలాంటి పనులు చేస్తున్నారు. వీళ్ళిద్దరి ఫోటోలను మీరు ఇక్కడ చూడొచ్చు. వీళ్ళు ఫరీదాబాద్కి చెందిన వాళ్ళు. వీళ్ళని 5 రోజుల క్రితమే అరెస్ట్ చేశారు. అంతేకాదు, పోలీసులు వివిధ ప్లేసెస్ నుండి, ఆల్మోస్ట్ ప్రతి స్టేట్ నుండి డిఫరెంట్ నెట్వర్క్స్ ద్వారా చాలామంది ఉగ్రవాదులను అరెస్ట్ చేశారు. కొంతమందిని గుజరాత్ నుండి, కొంతమందిని ఉత్తరప్రదేశ్ నుండి, కొంతమందిని ఢిల్లీ ఏరియా నుండి, కొంతమందిని జమ్మూ కాశ్మీర్ నుండి అరెస్ట్ చేశారు. అంటే వీళ్ళు దేశం మొత్తం నెట్వర్క్ స్ప్రెడ్ చేశారన్నమాట. దీన్ని బట్టి మనకు అర్థమయ్యే ఉంటుంది, 5 రోజుల క్రితం నుండి ఏదో పెద్ద స్కెచ్ వేశారు. మన సెక్యూరిటీ ఏజెన్సీలు కూడా గట్టిగా పసిగట్టాయి. హై అలర్ట్లో ఉండి సర్చ్ ఆపరేషన్లు చేశాయి. ఆ సర్చ్లో వాళ్ళు పట్టుకున్నది చూస్తే కళ్ళు బైర్లు కమ్ముతాయి. కేజీల కొద్దీ RDXని స్వాధీనం చేసుకున్నారు. మొత్తం 2900 కిలోగ్రాముల వరకు పేలుడు పదార్థాలు దొరికాయి. అమోనియం నైట్రేట్ను కూడా పట్టుకున్నారు. అంటే ఈ సామాన్లన్నీ వాళ్ళు వేరే వేరే చోట్ల నుండి తెచ్చి ఢిల్లీలో డంప్ చేశారనమాట. ఇప్పుడు ఢిల్లీ పోలీసులు కన్ఫర్మ్ చేసింది ఏంటంటే ఇది ఖచ్చితంగా ఉగ్రవాద బాంబు దాడే. మొదట్లో ఏదో సిలిండర్ పేలిందేమో అనుకున్నారు, కానీ అది సిలిండర్ బ్లాస్ట్ కాదని తేలింది. ఎందుకంటే అమోనియం నైట్రేట్ పెద్ద క్వాంటిటీలో వాడడం వల్ల అంత భారీ పేలుడు సంభవించింది. ఆ అమోనియం నైట్రేట్ గాలిలో కలిసినప్పుడు ఆక్సిజన్ కార్బన్ డైఆక్సైడ్తో రియాక్ట్ అయ్యి నారింజ రంగు పొగ వస్తుందన్నమాట. ఇప్పుడు అసలు ప్రశ్న ఏంటి అంటే ఫరీదాబాద్ లొకేషన్నే ఎందుకు ఎంచుకున్నారు? ఆ డాక్టర్లని అక్కడే ఎందుకు అరెస్ట్ చేశారు? దీని గురించి సోషల్ మీడియాలో రకరకాల థియరీలు వినిపిస్తున్నాయి. బాగేశ్వర్ ధామ్ బాబా ధీరేంద్ర శాస్త్రి గారు పాదయాత్ర చేస్తున్న విషయం మీ అందరికీ తెలుసు కదా. ఆయన రీసెంట్గా ఎక్కడికి వచ్చారు? ఫరీదాబాద్ చేరుకున్నారు. ఆయనతో పాటు వేల మంది హిందువులు భక్తితో నడుస్తున్నారు. జనాలు ఏమనుకున్నారంటే బహుశా ఆ యాత్రని, అక్కడ ఉన్న జనాలని టార్గెట్ చేయడానికి వీళ్ళు ఫరీదాబాద్లో మకాం వేశారేమో అని, అక్కడ బాంబు పేల్చి మరణహోమం సృష్టించాలని ప్లాన్ చేసి ఉండొచ్చు. చేతులు కాలేక ఆకులు పట్టుకున్నట్టు కాకుండా మన పోలీసులు ముందే పట్టుకోవడం వల్ల పెద్ద ప్రమాదం తప్పింది ఆ ఏరియాలో. దీనితో పాటు ఇంకా షాకింగ్ విషయాలున్నాయి. అక్కడ RDX రైఫిల్స్తో పాటు ఒక రష్యన్ పాయిజన్ కూడా దొరికింది. అసలు ఈ రష్యన్ పాయిజన్ గురించి వింటేనే వణుకు పుడుతుంది. అది ఎంత డేంజర్ అంటే మనం బట్టలు కుట్టుకునే సన్నని సూది ఉంటుంది కదా, ఆ సూదిని జస్ట్ ఆ పాయిజన్లో ముంచి ఒక మనిషి మెడలో కానీ ఇంకెక్కడైనా కానీ చిన్నగా గుచ్చితే చాలు, ఆ మనిషి కేల్ కథం, ప్రాణాలు గాలిలో కలిసిపోతాయి. అంత పవర్ఫుల్ అది. ఒక మనిషిని చంపడానికి 1 మిల్లీలీటర్ కంటే తక్కువ డోస్ సరిపోతుంది. అలాంటిది వాళ్ళ దగ్గర చాలా పెద్ద మొత్తంలో దొరికింది. అంటే వాళ్ళు ఎంతమందిని చంపాలని ప్లాన్ చేశారో ఊహించుకోండి. ఇప్పుడు ఆ దొరికిన 2 డాక్టర్లు ఏం చెప్తున్నారంటే మేము కేవలం డాక్టర్లము, మాకేం తెలియదు అని నాటకాలాడుతున్నారు. కానీ పోలీసులు వాళ్ళని వదిలే ప్రసక్తే లేదు. విచారణ గట్టిగా జరుగుతుంది. మిగిలిన గ్యాంగ్ని కూడా త్వరలోనే పట్టుకుంటారు. ఈ ఇన్సిడెంట్ తర్వాత భారత ప్రభుత్వం ఢిల్లీ, హర్యానా, గుజరాత్, ఉత్తరప్రదేశ్ ఏరియాల్లో ఫుల్ హై అలర్ట్ ప్రకటించింది. ఢిల్లీలో జరిగిన బాంబు పేలుడు ఒక I-20 కారులో పెట్టారట. ఆ కారు పేలిన దాటికి పక్కన పార్క్ చేసి ఉన్న చిన్న చిన్న రిక్షాలు, బైకులు అన్నీ ముక్కలైపోయాయి. అసలు అక్కడ బండి ఉందా లేదా అన్నట్టుగా బూడిదైపోయింది. ఈసారి వరల్డ్ మీడియా కూడా ఈ విషయాన్ని చాలా సీరియస్గా తీసుకుంది. ఫస్ట్ టైం మన ఇండియన్ న్యూస్ని ఇంత పెద్ద ఎత్తున కవర్ చేస్తున్నారు. ఈజిప్ట్, ఇరాన్ దేశాలు తమ సంతాపాన్ని తెలిపాయి. బాధలో ఉన్న కుటుంబాలకు తోడుగా ఉంటామని ఇండియా వెంటనే యాక్షన్ తీసుకుని దోషులను శిక్షించాలని స్టేట్మెంట్స్ ఇచ్చాయి. పాకిస్తాన్ మీడియా విషయానికి వస్తే డాన్ అనే న్యూస్ పేపర్
భారత రాజధానిపై దాడి జరిగింది, ఇండియా మొత్తం షేక్ అయిపోయింది అని హెడ్లైన్స్ రాసింది. బ్రిటన్కి చెందిన BBC న్యూస్ కూడా క్యాపిటల్ సిటీలో పేలుడుతో ఢిల్లీ ఉలిక్కి పడింది అని రిపోర్ట్ చేసింది. ఇదంతా ఒక ఎత్తు అయితే ఒక వింతైన ప్రచారం స్టార్ట్ అయింది. ఆఫ్ఘనిస్తాన్ నుండి హైదర్ హష్మీ అనే అతను ఒక బాంబు పేల్చాడు. ఆయన ఆఫ్ఘనిస్తాన్లో ఫేమస్ పర్సన్. ఆయన ఏం చెప్పాడంటే అసలు ఢిల్లీలో దాడి జరగకముందే పాకిస్తాన్కి చెందిన కొన్ని సోషల్ మీడియా అకౌంట్లు దాడి జరిగినట్టు పోస్టులు పెట్టడం మొదలుపెట్టాయట. జస్ట్ ఇమాజిన్, ఇంకా పేలుడు జరగలేదు కానీ అప్పుడే న్యూస్ స్ప్రెడ్ చేస్తున్నారు. దీన్ని బట్టి ఇది ప్రీ ప్లాన్డ్ అని అర్థమవుతుంది కదా. పాకిస్తాన్ ఇక్కడ ఒక ఫాల్స్ ఫ్లాగ్ ఆపరేషన్ థియరీని తెరపైకి తెచ్చింది. అంటే పాకిస్తానీలు ఏమంటున్నారంటే ఇండియానే కావాలని తన మీద తాను బాంబులు వేసుకుంటుంది, మమ్మల్ని బద్నాం చేయడానికి, ప్రపంచం ముందు సింపతి కొట్టేయడానికి ఇండియా ఎలాంటి ప్లాన్ వేసింది అని ఒక చెత్త వాదన వినిపిస్తున్నారు. వాళ్ళలాగా మన వాళ్ళు సొంత ప్రజలని చంపుకుంటారా, కుక్కతో ఒక వంకర అన్నట్టు వాళ్ళ బుద్ధి ఎప్పటికీ మారదు. పాకిస్తాన్లో అయితే వాళ్ళ ఆర్మీనే వాళ్ళ జనం మీద బాంబులు వేసి అమెరికా దగ్గర డబ్బులు అడుక్కుంటుంది. కానీ ఇండియా అలాంటి చీప్ పనులు చేయదు. పాకిస్తాన్ వాళ్ళు ఇలాంటి పిచ్చి మాటలు మాట్లాడగానే ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు గట్టిగా బుద్ధి చెప్పారు. దయచేసి ఈ టైంలో ఇలాంటి చెత్తవాగుడు ఆపండి, మీ మాటలు చాలా అసహ్యంగా ఉన్నాయి అని ఆఫ్ఘనిస్తాన్ మొట్టికాయలు వేసింది. మిగతా దేశాల మీడియా అంటే బ్రిటిష్ మీడియా ది గార్డియన్, అమెరికన్ మీడియా CNN, ఖతార్కి చెందిన అల్ జజీరా, బంగ్లాదేశ్ మీడియా డైలీ స్టార్, జర్మన్ మీడియా DW న్యూస్ ఇలా అందరూ ఈ సంఘటనను సీరియస్గా కవర్ చేస్తున్నారు. పోలీసులు ఉగ్రవాద కుట్ర కోణంలోనే దర్యాప్తు చేస్తున్నారని, తప్పించుకునే ఛాన్స్ లేదని రిపోర్ట్ చేస్తున్నాయి. ఈ పేలుడు గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో చెప్పండి. జై హింద్. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ ఆల్సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.